తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ సమన్వయకర్త పూర్ణచంద్రరావు, మాజీ ఎంపీ విహెచ్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి హాజరయ్యారు. ప్రజాసేవలో చేసిన సేవలకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులకు మహాత్మా జ్యోతిరావు పూలే ఎక్సలెన్స్ అవార్డు 2026ను ప్రదానం చేశారు. ఈ సభలో మాట్లాడిన పూర్ణచంద్రరావు, పూలే కలలు కన్న సామాజిక న్యాయం, అణగారిన వర్గాల సాధికారత ఇప్పటికీ నెరవేరలేదన్నారు. ఆదివాసీలు భూ హక్కులను ఎదుర్కొంటూనే ఉన్నారన్నారు. ఎస్సీలు వివక్షకు గురవుతున్నారని, వారికి రాజకీయ వాటా అందడం లేదని అన్నారు. బీసీలకు తగిన ప్రాతినిధ్యం లేదని, ముస్లింలు సామాజికంగా ఆర్థికంగా వెనకబడ్డారని తెలిపారు. అసలు అన్ని బీసీ కులాల్లో ఈ మార్పులు రావాలి, క్లియర్గా తెలియాలి. ఇక్కడ ఈ వేదిక ఎంత ఘనంగా ఉందంటే మధుసూదనాచారి గారు ఒక విశ్వబ్రాహ్మణ్ కులాన్ని నుంచి వచ్చిన ఆయన ఎంతో ఎత్తుకెదిగారు. ఒక ముఖ్యమంత్రి స్థాయికి రావాల్సిన వ్యక్తి మన బీసీల్లో. అలానే మన హనుమంతరావు గారు, ఆయన భీష్ముడు లాంటి వాడు బీసీల్లో. నాకు ఎప్పటి నుంచో తెలుసు ఆయన, నాకు 22 ఏళ్ల నుంచే తెలుసు. ఆయన మర్చిపోయి ఉండొచ్చు కానీ నాకు గుర్తుంది, ఎందుకంటే ఆయన వాచ్ చేస్తూ ఉంటాం. భోళా శంకరుడు ఆయన. మరి రాజ్యసభ పదవి దక్కాల్సిన ఆయన హనుమంతరావు గారు, ముందూరు కాపు వర్గానికి చెందిన ఆయన, మరొక బీసీ. అట్లానే సత్యం గారు, మరి సత్యం గారు సత్య యాదవ్ గారు అయి ఉంటే బాగుండేదేమో. దైవజ్ఞ శర్మ గారు చెప్పక్కర్లేదు ఇంకా. సో అలానే బాలరాజు గౌడ్ గారు, మరి రవితేజ గారు, మరి మిత్రులు, నా సహచరులు, ఐఏఎస్ అధికారిగా పనిచేసి రిటైర్ అయినటువంటి చిరంజీవులు గారు, మరి మీ అందరికీ, మేధావులందరికీ కూడా ఈ రోజున ఈ సమావేశం సందర్భంగా ధన్యవాదాలు, అభివందనాలు. అయితే ఈరోజు కార్యక్రమం జ్యోతిబా పూలే ఎక్సలెన్స్ అవార్డు. దాదాపుగా 200 సంవత్సరాల క్రితం పుట్టిన వ్యక్తి పేరణ ఈరోజు జరుపుకుంటున్నాం. నిజమైన మహాత్ముడు బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, ముస్లింలకు కానీ ఉన్నాడంటే నిజమైన మహాత్ముడు జ్యోతిబా పూలే. కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు రాజనారాయణ ముదిరాజు గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి తెలంగాణ అభినవ పూలే మన అందరి బీసీల అందరికీ పెద్దన్న, ఆశాజ్యోతి అయినటువంటి గౌరవనీయులు వి హనుమంతరావు గారు, అదేవిధంగా తెలంగాణ అసెంబ్లీకి మొదటి సభాపతి, ప్రస్తుతం కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి పెద్దలు మధుసూదనాచారి గారు, మరి మా కొలీగు డైరెక్ట్ రిక్రూట్గా ఐపీఎస్గా ఉండి అనేక జిల్లాల్లో ఎస్పీగా పనిచేసి విశేషమైనటువంటి పాలనా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి రిటైర్మెంట్ తర్వాత నేనెందుకు ఖాళీగా ఉండాలి, నేనెందుకు బీసీలకు సేవ చేయకూడదు అనేటువంటి ఒక సంకల్పంతో ఈ బీసీ రంగంలోకి వచ్చేసి ఈరోజు సేవలు అందిస్తున్నటువంటి పెద్దలు పూర్ణచంద్రరావు గారికి, అదేవిధంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ అనే ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి బీసీల కొరకు అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి బాలరాజు గౌడ్ గారికి, మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అనేక మంది పెద్దలు వచ్చిండ్రు. అదేవిధంగా మా బంధువులు కూడా గ్రామాల నుంచి కూడా వచ్చారు, నా ఫ్రెండ్స్ కూడా వచ్చేశారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా నా యొక్క నమస్సుమాంజాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా తెలంగాణ సిటిజన్ కౌన్సిల్, అదేవిధంగా తెలంగాణ ఇంటలెక్చువల్స్ ఫోరం వీరు ఈ పూలే అవార్డుకు ముఖ్యంగా నన్ను ఎంపిక చేయడం నిజంగా నేను వారికి కృతజ్ఞత ఉన్నానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఎందరో మంది బీసీల కొరకు పనిచేస్తున్నారు. మరి అట్లాంటి సందర్భంలో నన్ను ఎంపిక చేసి నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు మరి సిటిజన్ కౌన్సిల్కి కానీ, అదేవిధంగా ఇంటలెక్చువల్ ఫోరంకు నేను ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు మరీ తెలియజేస్తూ, నాకు మొట్టమొదట ఈ అవార్డు గురించి మన మిత్రులు గుజ్జా సత్యం గారు ఫోన్ చేసి చెప్పారు, సార్ మీరు ఇట్లా వాళ్ళు ఇవ్వాలనుకుంటున్నారు, మరి మీరు అంగీకరిస్తారా అంటే, నేను మొదట ఆ సంస్థ ఏంటి, వాళ్ళు గతంలో ఏం పని చేశారు, మరి దానికి నేను ఒప్పుకోవాలన్నా వద్దా అని చెప్పేసి వారిని అడిగిన తర్వాత వారు ఇచ్చినటువంటి క్లారిఫికేషన్తో నేను అంగీకరించడం జరిగింది. ఇవాళ మహాత్మా జ్యోతిరావు పూలే ఎక్సలెన్స్ అవార్డు ఇవ్వాలని ఆలోచన కలిగినటువంటి ఈ ఆర్గనైజేషను, ఇందులో
పెద్దలైనటువంటి మాజీ స్పీకర్ అయిన మధుసూదనాచారి గారు, గతంలో పోలీస్ అధికారిగా పనిచేసి ఇవాళ ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీలో ఉన్నటువంటి పూర్ణచంద్రరావు గారు, అదేవిధంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ అయినటువంటి బాలరాజ్ గౌడ్ గారు, వచ్చినటువంటి అభిమానులు, సోదరులారా సోదరిమణులారా, ఇది 199వ మహాత్మా జ్యోతిరావు పూలే ఈ ఆలోచనను బడుగు బలైన వర్గాలకు అందించాలని ఆలోచన ఏది 18th సెంచరీలో ఆయనకు ఒక మంచి ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఆనాడు సమాజంలో అట్టడుగున్న ప్రజానికానికి ఆఖరు బావుల దగ్గర కూడా ఉనియలే, గుళ్ళలకు రానియలే, కొన్ని ఆచారాలు ఉండేవారు. ఆ ఆచారాలను అధిగమించి చదువుకుంటేనే భవిష్యత్తు అని ఆలోచన చేశాడు ఆ రోజులలో. ఎప్పటి వరకు ఈ అన్యాయం అగ్రకులాల వారిలో ఉన్నారు, వాళ్ళకు భగవంతుడు అన్ని అవకాశాలు, వాళ్ళకు కాళ్ళు ఉన్నాయి, వాళ్ళకు చేదు, వాళ్ళకు తలకాయ ఉన్నది, కానీ మమ్మల్ని ఎందుకు దూరం చేస్తున్నారు? ఈ దూరాన్ని అధిగమించాలి, అగ్రకులాలతో సమానంగా మన వాళ్ళు కూడా రావాలని ఆలోచన చేసి ఆ రోజులలో అవమానాలు భరించలేక ఎట్టి పరిస్థితుల్లో చదివే దీనికి ఏది పులి స్టాప్ చేయగలుగుతుంది, వీళ్ళ అధికారాలను ఈ అహంకారాన్ని తగ్గియాలంటే మన వాళ్ళు కూడా చదువుకోవాలి, చదివితే భవిష్యత్తు అని ఆలోచన చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే ఆయననే కాదు, మహిళలు కూడా చదువుకోవాలని సావిత్రిబాయి పూలేతో కూడా స్కూల్ పెట్టించిన ఘనత. కానీ 200 సంవత్సరాల తర్వాత ఇవాళ చూడండి, ఏది 119 అంటే 200 years, ఇప్పుడు మార్పు కనిపిస్తున్నది. నేను నిన్నటి వరకు నేను ఎన్నడూ అనుకోలేదు నరేంద్ర మోడీ గారి ఆలోచనలో మార్పు వస్తుందని.